పెళ్ళిళ్ళు అంటే మామూలు కాదు, అటేడు తరాలు చూడాలి ఇటేడు తరాలు చూడాలి, చూసి చేసుకోవాలంటారు మన పెద్దలు కదా. ఇప్పుడు అంత అవసరం లేదు. అట్లీస్ట్ మనం చేసుకోబోయే మనిషి పాస్ట్ ఏంటో తెలుసుకుంటే చాలు. లేకపోతే చాలా డేంజరస్ ఎక్స్పీరియన్సెస్ మనం ఎదుర్కోవాల్సి వస్తుంది. ఎగ్జాంపుల్ ఇదే. ఇక్కడ వరంగల్లో దేవేందర్ అనే అబ్బాయి ఉంటాడు, విజయవాడలో ఇందిర అనే అమ్మాయి ఉంటుంది. వాళ్ళిద్దరు ఒక మ్యాట్రిమోనియల్ సైట్ ద్వారా కలుసుకున్నారు, పెళ్లి చేసుకున్నారు. అయితే పెళ్లి చేసుకున్న 15 రోజుల తర్వాత ఒక డౌట్ వచ్చింది దేవేందర్కి. ఏంటి డౌట్ఫుల్గా ఉంది బిహేవియర్ అని. అప్పుడు తెలుసుకుంటే తెలిసాయి చాలా చాలా షాకింగ్ విషయాలు. నెంబర్ 1, ఆమెకు ముందే పెళ్ళైందని తెలిసింది. నెంబర్ 2, 1 కాదు 2-3 పెళ్ళిళ్ళు అయ్యాయని తెలిసింది. అండ్ నెంబర్ 3, పెళ్లి టైంలో ఎవరినైతే పరిచయం చేసిందో ఈమె మా అమ్మ, ఈయన మా నాన్న, మా అన్నలు, మా తమ్ముళ్ళు, మా కజిన్స్ అని చెప్పిందో వాళ్ళందరూ ఫేక్ అని, ఇదంతా ఒక నెట్వర్క్ అని తెలిసింది. నెంబర్ 4, ఆమెకు 14 ఏళ్ల పాప ఉందని కూడా తెలిసింది. ఇవి తెలిసి నిలదీద్దామన్న టైంకి హాయిగా ఆమె రాత్రికి రాత్రి ఇంట్లో ఉన్న డబ్బులు, బంగారం 8 నుంచి 10 తులాల బంగారం ఆ డబ్బులు తీసుకొని ఉడాయించింది. ఇది ఆమెకు చాలా నీళ్ళు తాగినంత పని, రెగ్యులర్గా ఆమె చేసే పని ఇది. పాపం పరువు కదా, బాధ అనిపిస్తుంది కదా ఎవరికైనా. దేవేందర్ ఫస్ట్ బయటపడలేదు, తర్వాత ఇక పోలీసులు కంప్లైంట్ ఇచ్చాడు. ఇప్పుడు పోలీసులు ఆ ఇందిర మేడం కోసం వెతికే పనిలో ఉన్నారట. అందుకే అంటున్నాను, అసలే ఈ పెళ్ళిళ్ళు అంటేనే పిల్లలకు పెళ్ళిళ్ళు అవ్వట్లేదు, మా క్యాస్ట్లో పిల్లలు ఉండట్లేదు, దొరకట్లేదు అని చెప్పి బాధపడుతున్నారు. ఎదుగో ఇట్లా దొరికితే ఎంత డేంజరస్. కాబట్టి చేసుకునే వాళ్ళు జాగ్రత్త, బీ కేర్ఫుల్.